మనోరథం సాధనాపదం ప్రేక్షకులకు నమస్తే. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. ఈరోజు నేను మీతో ఒక మంచి కథతో మొదలు పెడతాను. ఒక ఊరిలోనే కంటే ఒక అడవిలో ఇద్దరు సాధువులు ఉన్నారు. గురువు శిష్యుడు ఆ అడవిలో మార్గం నడిచిపోతూ ఉన్నారు. ఒక చోట ఒక వాగు వచ్చింది. వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. వాగు ఒడ్డున ఒక యువతి ఉంది. ఆ యువతి అవతలకు ఎలా వెళ్ళాలో తెలియక భయపడుతూ యువతల వైపే ఆగి కూర్చొని ఉంది. సో అప్పుడు గురువు గారు, ఏమన్నా నేను నీకేమైనా సాయం చేయగలనా అంటే, సార్ చేయండి సార్ అంది. గురువు గారు ఏమాత్రం ఆలోచించకుండా ఆ అమ్మాయిని భుజాన్ని ఇలాగా వెనక ఉప్పేసుకుంటాం కదా, ఇలా ఉప్పు మూటలాగా ఇలా వేసుకొని ఆ అమ్మాయిని మోసుకుంటూ అవతల ఒడ్డుకి దాటి వెళ్ళిపోయాడు. గురువుగారి వెంట శిష్యుడు కూడా వెళ్ళాడు. ఆయన అవతల ఒడ్డు దింపాడు. ఆ అమ్మాయి ఆయనకి కృతజ్ఞతలు చెప్పింది. తన దారిని తను వెళ్ళిపోయింది. వీళ్ళ దారిని వీళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు నడుస్తూ ఉన్నారు. 1 కిలోమీటర్ వెళ్ళారు. కిలోమీటర్ వెళ్ళినా కానీ ఈ శిష్యుడు మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచిస్తూ ఉంటే గురువుగారు, ఏంటి అలా ఆలోచిస్తూ ఉన్నావు అంటే, అది కాదు గురువుగారు, మనం మునులం కదా, మనం తపస్సు చేసుకోవాలి, మనం స్త్రీలకు దూరంగా ఉండాలి కదా, మరి మీరేంటి ఆ అమ్మాయిని భుజాలతో వీపును వేసుకొని మోసారు అని అడిగాడు. అంటే గురువుగారు ఉండేసి, నేను ఆ అమ్మాయిని ఆ వాగు ఒడ్డునే వదిలేశాను, నువ్వు మాత్రం ఇంకా మోస్తూనే ఉన్నావు అని చెప్పాడు. అలాగే మనం కూడా మన గతంలో జరిగిన అనేక విషయాలను మన మనసులో మోసుకుంటూ ఆ భారం భరించలేక కుంగిపోయి బాధపడుతూ మన జీవితాన్ని కష్టమయం నష్టమయం చేసుకుంటూ ఉంటాం. మీరు ఆలోచించండి, మనకు బాధ కలిగించే విషయాలు ఏవై ఉంటాయి? ఈ క్షణంలో మీరు టీవీ ముందు కూర్చున్నారు. ఈ క్షణంలో కనుక మీరు టీవీ చూస్తూ ఉంటే, ఈ క్షణంలో మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే, ఈ క్షణంలో కనుక మీరు జీవిస్తే మీకేమైనా బాధ ఉంటుందా? ఉండదు. మీకైనా నాకైనా ఎవరికైనా కానీ ఈ క్షణంలో కనుక జీవిస్తే ఎలాంటి బాధలు ఉండవు. ఎందుకంటే ఈ క్షణంలో నాకు ఎలాంటి బాధ లేదు. మనం ఎప్పుడూ కూడా దేని గురించి బాధపడతాము? గతం గురించి బాధపడతాము. గతంలో మా అత్తగారు అలా అన్నారు, మా అమ్మ అలా అంది, మా తమ్ముడు అలా అన్నాడు, మా అన్న అలా అన్నాడు, లేకుంటే నేను గతంలో ఫెయిల్ అయ్యాను, లేకుంటే మా గర్ల్ ఫ్రెండ్ నాకు నో చెప్పింది. ఇలా గతాన్ని తలుచుకొని అక్కడ వాటిని మోసుకుంటూ, వాటిని అక్కడే వదిలేయకుండా మనసులో మోసుకుంటూ ఆ భారాన్నితో కుంగిపోతూ ఉంటాం. లేదంటారా? మరికొంతమంది గతం ఎలా ఉన్నా కానీ భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటారు. ఏంటి, ఫెయిల్ అవుతానేమో, వ్యాపారం నష్టం వస్తుందేమో, ఇంటికి వెళ్తే అమ్మ తిడుతుందేమో, లేకుంటే మా ఆయన అంటాడేమో, లేకుంటే నా భార్య గొడవ పడుతుందేమో, ఇలాగా భవిష్యత్తు గురించి, యాక్సిడెంట్ అవుతుందేమో, బస్సు ఎక్కించి అదే భయం. అలాగా భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచించుకుంటూ ఈ క్షణాన్ని ఏమాత్రం ఎంజాయ్ చేయలేరు. నిజానికి గతమైన భవిష్యత్తు అయినా ఉంటాయి, అందరికీ ఉంటాయి. గతం అనేది ఒక విత్తనం లాంటిది. గతం అనేది విత్తనం లేకుంటే విత్తనాలు లాంటిది. భవిష్యత్తు అనేది పంట లాంటిది. అంటే గతంలో మనం వేసిన విత్తనాలని ఇప్పుడు ఈ క్షణంలో గనక మనం జాగ్రత్తగా వాటిని సాగు చేస్తే భవిష్యత్తు అనే పంట మన చేతికి అందుతుంది. అంతే తప్ప గతంలోనే కూర్చొని ఆ విత్తనానికి నీళ్లు వేయకుండా లేకుంటే ఇంకేం చేయకుండా ఉంటే భవిష్యత్తు అనేది మన చేతికి అందదు. అందమైన భవిష్యత్తు అందదు. అందువల్ల గతంలో వేసిన విత్తనాల్లో చెడు ఏవైనా ఉంటే వాటిని మనం తీసేయాలి. మంచి విత్తనాలను మాత్రం మనం ఉంచుకోవాలి. అప్పుడు మనకు మంచి పంట చేతికి వస్తుంది. సో మనం అలాగే సుఖంగా సంతోషంగా ఉండాలంటే గతం గురించి బాధపడుతూ భవిష్యత్తు గురించి భయపడుతూ ఉండే కంటే కూడా ఈ క్షణంలో మనం జీవించటం అనేది మొదలు పెట్టాలి. పురాణాలు, ఇతిహాసాలు లేకుంటే ఉపనిషత్తుల సారాంశం మొత్తం కూడా లివ్ నౌ అంటే ఈ క్షణంలో జీవించండి. ఏమవుతుంది? ఈ క్షణంలో జీవించినప్పుడు మీకు ఎలాంటి బాధ ఉండదు, ఎలాంటి భయము ఉండదు. ఎందుకంటే ఈ క్షణంలో మీకు ఏ భయం ఉంది? ఏముంది? హాయిగా టీవీ చూస్తున్నారు, లేకుంటే హాయిగా వీడియో చూస్తున్నారు. మీకేమన్నా బాధ ఉందా? భయం ఉందా? లేదు కదా. ఎప్పుడవుతుంది? దీన్ని పెట్టుకొని మళ్ళీ ఏదో ఊహిస్తాం. మనం గతం గురించో భవిష్యత్తు గురించో ఊహిస్తాం. ఊహించినప్పుడు అందులో నెగిటివ్ అంశాలు ఉన్నప్పుడు అప్పుడు మనకు బాధ భయం అనేవి
వస్తాయి. సో మరి ఇప్పుడు ఈ క్షణంలో జీవించాలంటే ఏం చేయాలి? అంటే గతాన్ని పూర్తిగా మర్చిపోవాలా, భవిష్యత్తు గురించి ఆలోచించకూడదా, మరి విజన్ అని మీరే అంటారు కదా, గోల్ సెట్ చేసుకొని మీరే అంటారు కదా అని మీరు అడగొచ్చు. నిజమే, గతం నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. గతంలో ఉండే కష్టాలని, నష్టాలని, పరాజయాలని, పరాభవాలని వీటన్నిటిని తలుచుకొని బాధపడే కంటే కూడా వాటి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, అవి మనకు ఏ పాఠాలు చెప్తున్నాయనే విషయాన్ని నేర్చుకోవాలి. అలాగే భవిష్యత్తు ఏదైతే ఉందో దాన్ని నిర్మించుకోవాలి. దాన్ని ఎలా ఉంటుంది, నా భవిష్యత్తు ఎలా ఉండాలి, నేను ఏ స్థాయికి చేరాలి అని ఒక ఇమాజినేషన్, ఒక విజువలైజేషన్ మనం చేసుకోవాలి. అయితే ఆ ఊహల్లోనే మునిగిపోతూ ఈ క్షణాన్ని మర్చిపోకూడదు. ఆ ఊహలు నిజం చేసుకోవడానికి గతం నుంచి నేర్చుకున్న పాఠాలను ఈ క్షణంలో అమలుపరుస్తూ మన ఊహని నిజం చేసుకోవాలి. అప్పుడు మీ జీవితంలో మీరు అనుకున్నది సాధించగలుగుతారు. అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఆనందంగా ఉండగలుగుతారు. జీవితానికి అర్థం, పరమార్థం ఆనందంగా జీవించటం మాత్రమే. ఆ ఆనందం అనేది మీరు వేసుకునే డ్రెస్సులోనో, లేకుంటే మీ మొబైల్ ఫోన్లోనో, మీ కారులోనో, ఇంట్లోనో, మరొక దానిలో లేదు. ఆ ఆనందం అనేది ఈ క్షణంలో జీవించటంలోనే ఉంది. ఈ క్షణంలో జీవించడం మీరు ఎప్పుడైతే మొదలు పెడతారో అప్పుడు ఆనందం వద్దన్న మీ మనసులోకి, మీ శరీరంలోకి, మీ మొత్తం జీవితాన్ని ఆవాహిస్తుంది. ఓకే, అలాగా ఈ క్షణంలో జీవించడం మొదలుపెట్టండి. సో మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. మరోసారి, మరో రోజు, మరో వీడియోతో మనం మాట్లాడుకుందాం.